హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగనే ఈ నూతన సంవత్సరం రోజు మేము చెట్ల గురించి ఒక ప్లాన్ చేసుకున్నాము. చెట్లు అన్నీ కూడా మనకి ఇల్లంతా కూడా చక్కగా పచ్చదనము ఉండాలి అని అంటే మనం మొక్కలు నాటుతుంటేనే కదండి ఆ పచ్చదనం అనేది వచ్చేది. అందుకోసం ఇయర్ ఫస్ట్ రోజు మాత్రం ఇలా అయితే చిన్న మొక్కలు తీసుకొచ్చేసుకున్నాము. అది కూడా నిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వంగ మొక్కలు, అలాగనే మిర్చి మొక్కలు, ఇంకా పూల మొక్కలు కూడా తీసుకొచ్చుకున్నాము. ముందుగా ఎందుకు ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే, ఫస్ట్ అయితే ఇంట్లో దేవుడికి పూలు కావాలి కాబట్టి అండి, పూల మొక్కలు అయితే మందార చెట్లు అవన్నీ కూడా వేద్దాము అనుకున్నాము. ఈ పూల మొక్కలన్నీ కూడా ఇంటికి దగ్గరలో వేస్తున్నాం అన్నమాట. అంటే మనకి పూజ టైంకి కోసుకునేటట్టు దగ్గరగా ఉండేటట్టు వేసుకుంటున్నాము. ఇంకా అలాగనే మన ఈ మొక్కల్ని వంగ మొక్కల్ని ఒక పక్కగా వేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా లైన్గా వేసాము. అది కాక ఒక చెట్టుకి మరి వంగ చెట్లు పెద్దవైనవి అంటే చాలా బుషీగా పెరుగుతాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని ఇంత గ్యాప్లో అవైతే లైన్గా వేస్తూ ఉన్నాము. ముందుగానైతే మందార చెట్లన్నీ వేయటం అయితే అయింది. ఇలా ఈ ఫస్ట్ తారీఖు రోజు ఎందుకు మొదలు పెట్టాము అంటే అండి, మనకి గుర్తుంటుంది కదా ఇయర్కి ఫస్ట్ ఇలా చేసాము అని. ఇట్లా పెట్టుకుంటారు ఇక్కడి నుంచి బండలు. సుక్కి ఇట్లా బండ తీసేటప్పటికి మొత్తం చీమల మయం నా మీద వేసావు. ఇగో ఇట్లా పెట్టుకుంటా, లైన్ పెట్టుకుంటా. పెట్టు, వీడియో తీస్తున్నా, పెట్టు సుక్కి అట్లా. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆకుకూరలకని ఇలా మొత్తం మట్టిని అయితే సుక్కి అయితే ఇట్లా తవ్వుతూ ఉన్నాడు. ఇంకొంచెం తవ్వితే మనం చక్కగా ఆకుకూరలన్నీ కూడా వేసుకోవచ్చు. ఆకుకూరలకు అని చెప్పి కృష్ణమ్మ ఇంకో ఇవన్నీ తోవిస్తున్నా కృష్ణమ్మ ఇట్లా. అదే ఇగో ఆకుకూరలకు మొత్తం ఇది పెడదామని. ఇగో ఇట్లా పూలు పూస్తుంది కృష్ణమ్మ, దేవకాంచన. ఇగో ఇట్లుంటాయి, నర్సరీలో తెచ్చేసా. బాగుందా కృష్ణమ్మ? ఇంకో మొక్క కూడా వచ్చింది. ఇవాళగా గార్డెన్లోనే ఈ పనే చేస్తున్నాం. ట్యాంక్ కడిగి ఒక 2 months అవుతుందన్నమాట. అయితే నీళ్ళు ఎందుకో కొంచెం వాసనలాగా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇలా మా సుఖ్యా వచ్చాడు. చక్కగా ముందు ఉన్న నీళ్ళని తీసేసి ఇంకా తర్వాత ఇలా ట్యాంక్ అయితే కడుగుతున్నాడు. ప్రతి పని కూడా మనకి అవసరమే కదండి, వాటర్ కాబట్టి కొంచెం మనకి నీళ్ళు వాసన అనేది తెలిసింది. అయితే మేము కూడా ఏంటా అనుకున్నాము. చూస్తే మరి ఇందులో మరి అట్లా 2 monthsకి ఒకసారి కడగాలని, కానీ అంటే నీళ్ళు డస్ట్ కొంచెం మనకి బావిలో బోర్ నీళ్ళు కొంచెం ఉప్పు నీళ్ళు అయినా కానీ ఇలా అయితేనేమో, మరి కొంచెం మావైతే ఉప్పు నీళ్ళు వేయండి, అందుకోసమే ఇట్లా అయినేమో అనిపించింది నాకు. సుఖ్యా బాగా చికాకుందా ట్యాంక్? మేము పడతాను నా బైక్. డాబా ఎక్కితే అండి, మిద్దె మీదకి ఎక్కిన తర్వాత మా వ్యూ అంతా కూడా ఇలా కనపడుతుంది. అంటే ఇంటి వెనక మొత్తం ప్లేస్ అంతా కూడా ఇలా కనపడుతుంది. ఇప్పుడు నేను మొక్కలు వేసే ప్లేస్ అయితే అదంతా ఇప్పుడు అదే అనమాట, తవ్విందంతా. ఇంకా మీకు 1 month అయిన తర్వాత మొక్కలన్నీ కూడా మొలిచిన తర్వాత భలే ఉంటుందండి, గ్రీనరీగా ఉంటుందన్నమాట మొత్తం. ఇటంతా ఇంతకుముందు అట్లానే ఉండేది కూడా, వెనక వైపు కూడా ఇలా ఉంటుంది. భలే ఉంటుందండి మా ఇంటి చుట్టూ వాతావరణం. చూసారు కదా, మొత్తం ఇంటికి దగ్గరలోనే చెరువు ఉంటుంది. ఇటు పక్క మొక్కలన్నీ కూడా చాలా బాగా అనమాట, గ్రీనరీ, ఇంటి చుట్టూ గ్రీనరీ ఉంటుంది మాకు. ఇటు పక్క పచ్చటి పొలాలు, అలాగనే ఇటు పక్క వచ్చేసి మొత్తం ఇళ్ళు కనపడుతూ ఉంటాయి. గుడి మాకు చాలా దగ్గరలో ఉంటుంది. మనం బ్లీచింగ్ పౌడర్ వేసి క్లీన్ చేస్తే ఇలా వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయి. ఇవాళ సెలవు కాబట్టి పిల్లగాళ్ళంతా కూడా చక్కగా ఆడుకుంటూ కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిల్లలంతా కూడా నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. చూశారు కదండి, పచ్చటి వాతావరణం మధ్యలో మా ఇల్లు ఎలా ఉందో.
ఇక్కడ నేను ఎల్లో ఫ్లవర్స్ కూడా వేసాను, అవి ఇప్పుడే మంచిగా పూస్తూ ఉన్నాయి. ఇంకా వేప చెట్టు అయితే మొత్తం కొంచెం అంటే ఇట్లా అయితే అయింది. మరి ఎండాకాలం వస్తుంది కాబట్టి పచ్చదనం అంతా పోయింది చెట్టుకి. మళ్ళీ మనకి ఉగాది పండగ వచ్చిందంటే చక్కగా పచ్చగా ఇట్లా చిగుర్లు పెట్టుకుంటూ వస్తాయి మొక్కలన్నీ కూడా. ఇంకా వేప చిగురు అప్పుడు కావాలి కాబట్టి చక్కగా వస్తుంది. తారీఖు నాడు చక్కగా మొక్కలు వేయాలి అని చెప్పి ఒక సంకల్పం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్గా అయితే చిన్న మొక్కలన్నీ వేసిన తర్వాత కొత్తిమీర నారుని అంటే మనకి ధనియాల్లో కూడా కొత్తిమీర వేయాలి అంటే చిన్న ధనియాలు ఉంటాయి అన్నమాట. వాటిని మనం ధనియాన్ని మనం 2 ఒక్కలు అయ్యేటట్టు చూసుకోవాలి. వాటిని అంటే పూరీల కర్రతోటి కానీ లేదా చెప్పుతో కానీ ఇలా అంటే మొత్తం కూడా ఇట్లా అయితే మనకి ఇలా ఒక ధనియా మొత్తం కూడా కట్ అయిపోయి 2 ధనియాలలాగా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి ధనియాలు వేసుకుంటే మనకి కొత్తిమీర చాలా బాగా వస్తుంది, ఎక్కువ అనమాట, బుషీగా పెరుగుతుంది. మనకి చాలా యూజ్ అనమాట. కొత్తిమీర ఇంట్లో రోజు కావాలి కదండి. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేయబోతున్నాను, మీరు కూడా రండి. నేను కొత్తిమీర విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ మా పిచ్చే తాతయ్య వచ్చి రైతు అనమాట, వాళ్ళకి బాగా తెలుసు కదా వాళ్ళు. ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మా మొక్కల గురించి.